నేను పుట్టక ముందే మా చిన్న తాత గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన, అంతకుముందు సిపిఐ ఉండేది కరీంనగర్. మాకునూరు శ్రీరంగరావు, నా పేరు మాకునూరు సంజయ్ కుమార్ చదివి మాకునూరు శ్రీరంగరావు. మా సొంత చిన్న తాత, వారి పిల్లలు లేరు. మా నాన్నగారు తమ్ముని అడాప్షన్ చేస్తారు. వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపోటు మానించి ఆ ఉన్నొక్క తరంలో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది. అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు, మా అమ్మ కూడా మేనమామ, నా భార్యకైతే సొంత తాత చెప్పరావు గారు 3 సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్న పిల్లవాడిని. నా అంతర్గంలో అప్పుడు ఇందిరమ్మ కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది. మా అమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం, అక్కడ బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం, అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మధ్యలో వారు చనిపోయిన తర్వాత ఇద్దరు చుక్కారావు గారు రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత నేను పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. మెట్పల్లి శాసనసభ్యునిగా ఉన్న కీర్తి శేషులు వెంకటరామ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్, డిగ్రీలో ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు, డిగ్రీలో క్లాస్మేట్. వాళ్ళు పోటీ చేస్తే అవుట్రైట్ గా సపోర్ట్ చేసిన. చాలా మందికి తెలుసు మెట్పల్లిలో, ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని డాక్టర్ గా. మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది, అంతర్గ్రామం పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు, వివిధ వర్గాల వారు అందరూ తీసుకుని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించినాం. ఎఫ్ఎల్లో కూడా అంతకుముందు చొక్కరావు గారి మనవనిగా పేరుండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉంది. రాజకీయాలకు అతీతంగా కూడా కూడా ఇంకా సభ్యత లేదని సపోర్ట్ చేశాం. తర్వాత మిత్రులు ఎల్లమ్మ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. ఇంకా అధికార పార్టీని అధికారానికి పోలే, ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేశాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిత్రులు రామన్న గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అధికార పార్టీ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం. వారు కూడా గెలిచిండ్రు, వారు కూడా ఇక్కడ కొన్ని సేవలు అందించారు. తర్వాత 14లో రైతమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు. నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు, అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీ లేరు. ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు. ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి, అత్యంత తక్కువ కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉందంటే 2014లో జగిత్యాల. వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కలిసి పోటీ చేసి చాలా తక్కువ ఓటుతో చాలా తక్కువ. తర్వాత ఓడిపోయినా కానీ వెనుదిరిగి చూడకుండా ఏ మాట కామాట 100 సార్లు చెప్పిన, ఈనాడు కూడా చెప్తా ఉన్నా, రైతమ్మ గారి ప్రోత్సాహంతో పార్టీని బలోపేతం చేసినాం. పూర్తి స్థాయిలో మంచి విజయాన్ని సాధించినాం. ఆ విజయాన్ని సాధించినాక కరోనా వచ్చి కొంత ఇబ్బందులైనాయి. రైతమ్మ గారు కూడా ఓడిపోయి ఉన్నారు. సో 2 రకాల ఇబ్బందులు. రైతమ్మ గారు ఓడిపోయే ఇబ్బంది, నాకు ఆ పార్టీలో పెద్ద అనుకున్నంత పరిచయాలు లేకుండే. ఎందుకంటే రాగానే ఎలక్షన్లు కానీ ఓడిపోయినాం. జగిత్యాలనే వైద్య వృత్తిలో ఉంటుకుంటూ రైతమ్మ గారి సహకారంతో కొన్ని పనులు చేసినాం, ముఖ్యమంత్రి గారి సహకారంతో. తర్వాత కరోనా వచ్చింది. రైతమ్మ గారు ఓడిపోవడం, కరోనా రావడం, దాదాపు 2.5 సంవత్సరాలు ఆ రకంగా పోయిన తర్వాత మళ్ళీ ఆ పాత పథకాలు ఏవైతే ఉండేనో అప్పుడు ప్రారంభించినామో కాంట్రాక్టర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2018లో కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసినాం. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, రైతమ్మ గారు పార్లమెంట్ సభ్యులు. ఆ కాంట్రాక్టర్ 3 సంవత్సరాలు వదిలి వెళ్ళిపోతే మా కుటుంబ సభ్యులకు మిత్రులైన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి 4000 ఇల్లు నిర్మాణం చేసినాం. జగిత్యాలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం విద్యుత్. ఎన్నో నియోజకవర్గాల్లో 200, 300 కూడా కట్టలేకపోయిన పరిస్థితి ఉంది. అదే విధంగా నిరంతరం ప్రజల మధ్య నుండి పల్లె నిద్ర చేసుకుంటూ ప్రజల మధ్య నిరంతరం అందుబాటులో ఉండడంతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించింది. నా వంతుగా కూడా నిరంతరం